కనుక మనం నిన్నటి వరకు ఏం చూసాము? ప్రమ అంటే ఏమిటో చూసాము, కరణము అంటే ఏంటో తెలుసుకున్నాము. కారణాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి కారణాలు? 3 రకాలు. త్రీ రకాల త్రీ టైప్స్. మూడు ఎప్పుడైనా రకాలు ప్రశ్న ఎప్పుడైనా ప్రశ్న సమవాయ వేస్తే వీడియోలో నన్ను చూడండి, ఆన్సర్ కనపడుతూ ఉంటుంది స్క్రీన్ మీద. మూడే సమవాయ అసమవాయ అసమవాయ నిమిత్త. ఆరు. అంతే, అంతే. ఇవి ప్రమాణము అంటే ఏమిటో చెప్పాయి. ఈ ప్రమాణాలు ఎన్ని రకాలు? 4 రకాలు కదా. 4 రకాలు. ఏవేమిటవి? ప్రత్య ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఉమ్, నాలుగోది నిగమనమా, శబ్దం. శాబ్దం శాబ్దం శబ్దం ద్వారా. 4 చెప్పారు. నాలుగేమిటి? శబ్దం. అనుమానం, ఉహు. ఉపమానం, శాబ్దం, శబ్ద జ్ఞానం. ఇక్కడ శాబ్దము అన్న మాట వాడలేదమ్మా. మీరు చెప్పింది కరెక్టే, మీరు చెప్పిన ఆన్సర్ తప్పు కాదు, కానీ ఈ గ్రంథములో ఆ శబ్దము వాడలేదు. అంటే శబ్దం ద్వారా తెలియటం జ్ఞానం. కరెక్టే, మీ ఆన్సర్ తప్పు అనట్లే నేను. అలాగే అలాగే. ఇక్కడ ప్రశ్నలో ఈ ఉమ్. గ్రంథములో శబ్దాలు ఏం వాడాడు? తాని ఆగమ చ ప్రమాణాని చత్వారి తథా చ న్యాయ ఆగమ సూత్రం ప్రత్యక్ష అనుమాన ఉపమాన ఆగమ ఆగమాహ ప్రమాణాన్ని. ఉమ్. మీ శబ్దం దగ్గర ఆగమాహ అని వాడాడు. సడన్ గా గుర్తు రాలేదండి అమ్మ. పర్లేదు, ఏం పర్లేదు, ఊరికి అందుకే మీకు గుర్తు చేయడం కోసమే ఈ ప్రశ్నలు మధ్య మధ్యలో. సరే, ఇప్పుడు ఏం కావాలి? మొట్టమొదటిది ఏమిటి ఈ ప్రమాణాల్లో? ప్రత్యక్షం. ప్రత్యక్షం. అంచేత ప్రశ్న ఏం వేసుకోవాలి? కిం పునః ప్రత్యక్షం అనాలి. అనేద్దాం. దాని పక్కన ఉన్న లైన్ ని అండర్లైన్ చేసుకోవాలి. సాక్షాత్కారి ప్రమాకరణం ప్రత్యక్షం, అది అండర్లైన్ చేసుకోండి. అది సూత్రం అన్నమాట, అది ఉమ్. డెఫినేషన్. మీకు ఒక విషయం చెబుతా ఇప్పుడు. ఏ చెప్పండి. సబ్జెక్ట్ అయినా తీసుకోండి, సైన్స్, మ్యాథ్స్, సోషల్, సంస్కృతము, తర్క భాష, ఇంకా మీకున్న భాషలన్నీ తీసుకోండి. ఏదైనా సరే అందులో సబ్జెక్టు 20%, మిగతా భాష 80% ఉంటుంది. అంటే ఏంటి? అసలు విషయం 20% ఉంటుంది. ప్రత్యక్షం అంటే ఏమిటి అని అంటే సాక్షాత్కారి ప్రమాకరణం ప్రత్యక్షం, అయిపోయింది ప్రత్యక్షం డెఫినేషన్. తర్వాత చెప్పేదంతా కూడా దాని వ్యాఖ్య. ఏ వ్యాఖ్య? ఈ పుస్తకం సంస్కృతంలో ఉంది కాబట్టి సంస్కృత వ్యాఖ్య, తెలుగులో ఉంటే తెలుగు వ్యాఖ్య ఉండేది, ఇంగ్లీష్ లో ఉంటే ఇంగ్లీష్ వ్యాఖ్య ఉంటుంది. అట్లా అన్నమాట. అంచేత అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ భాషలో ఉంటుంది. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? సాక్షాత్కారి ప్రమాకరణం ప్రత్యక్షం, అయిపోయింది అక్కడికి. ప్రత్యక్షం అంటే ఏంటో చెప్పేశారు మనకి. సాక్షాత్కారణీచ ప్రమా స్థాయేవ ఉచ్యతే. అంటే ఇక్కడ ఏం చెప్పారు? కొత్తగా ఏమన్నా చెప్పారా చూద్దాం. సాక్షాత్కారి ప్రమాకరణం ప్రత్యక్షం అని 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. దాన్ని ఏం చెబుతున్నాడు? సాక్షాత్కారి అయి ఉండాలి, ప్రమాకరణం అయి ఉండాలి, దానినే మనము ప్రత్యక్షం అంటాము. ఇదేగా తెలుగులో చెప్పాలంటే. దాన్ని అవునండి. సంస్కృతంలో రాశారు అక్కడ. సాక్షాత్కారిణీచ ప్రమా సాయేవ ఉచ్యతే యా ఇంద్రియజా. యా ఇంద్రియజా ఏమిట? ప్రత్యక్షం అన్నాడు కదా. ఇంద్రియజ అంటే ఇంద్రియముల ద్వారా పుట్టినది. ఇది సంస్కృతంలో చెప్పాడంతే. సాచ అదేనిట? ద్వివిధ. ఇది జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినండి. సాచ ద్వివిధ. ఏమిటది? నిర్వికల్పక సవికల్పక భేదాత్. కనుక ప్రత్యక్షం అన్నది ఎన్ని భేదాలతో ఉంటుందన్నమాట? అవును. 2 రెండు. భేదం. ఏమిటవి? నిర్వికల్పక సవికల్పక. ఏమండి? నిర్వికల్పక సవికల్పక అంటే
ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచున్నాం కదా, మనం ఇక్కడ నుంచున్నావా అంటే మీరు ఎక్కడుంటే అక్కడే మనం నుంచున్నట్టే కదా. ఆ దూరం నుంచి ఏదో వస్తువు కనపడుతుంది మీకు. ఎవరో వస్తున్నారా అంటారా అనరా? ఈ అంటారు. ఎవరో వస్తున్నారా, అరే ఎవడరా అది? మన ఫస్ట్ క్వశ్చన్, ఎవడరా అది? ఓ నువ్వా? ఇదేనా మనం మాట్లాడుకునే తెలుగులో? అదే నిర్వికల్ప సవికల్పక. ఎవడో తెలియకుండా ఏదో ఉన్నది అనుకుంటే నిర్వికల్పకము, ఓహో ఇదా అని తెలుసుకుంటే సవికల్పకం. మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఏమిటి? నిర్వికల్పం. నిర్వికల్పకము. అది ఎంత స్పీడ్గా అంటే, నిర్వికల్పానికి సవికల్పానికి మధ్య కాలభేదము మనము గమనించనంతగా ఉండవచ్చు గాక, మనకి గమనించనంతగా ఉండవచ్చు గాక, కానీ చిన్న తేడా అయినా ఉంటుంది. అయిపోయింది. సాచ ద్వివిధ నిర్వికల్పక సవికల్పక భేదాత్ అయిపోయింది. దానికి దేనికిట ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాము? దేని గురించి మాట్లాడుతున్నాం మనము? ప్రత్యక్ష ప్రమాణం. దేని గురించి మాట్లాడుతున్నాము? ప్రత్యక్షం ప్రత్యక్షం గురించి. ప్రత్యక్షానికి కారణాలు ఉండాలిగా, ఉండాలి. ఉండాలి. ఆ కారణాల్లో ప్రకృష్టమైన కారణం ఏదైతే ఉందో దానికి ఏమన్నాం మనము? ప్రకృష్టోపకరణం తలకట తీసేసాము, కరణం అన్నాం. కరణం అన్నాం. అదే అంటే కరణం. ఏమండి, కనుక కరణము అంటే ఇప్పుడు ప్రత్యక్షము అనే మాట, ఇందాక మనం చూసింది ప్రమాణం అనే దాన్ని చూసాం. ప్రమాకరణం ప్రమాణం చూసాం. అంటే ప్రమని కలిగించటానికి అన్నిటికన్నా ఉత్కృష్టమైన కారణం ఏమిటయ్యా అంటే ప్రమాణం అన్నం. అయిపోయింది. ఇప్పుడు ప్రత్యక్షం అనే పదాన్ని చూస్తున్నాం. ప్రత్యక్షము అని అనటానికి ఒక కారణం ఉండాలిగా, దానికి ఒక కారణం ఉండాలా వద్దా? ఉండాలి. ఏమిటది? అదేమిటి అంటే 3 రకాలు. ఇక్కడ రాస్తున్నాడు చూడండి. కదాచిత్ ఇంద్రియం, కదాచిత్ ఇంద్రియార్థ సన్నికర్ష, కదాచిత్ జ్ఞానం. ఈ కదాచిత్ ఎందుకు? ఏదో ఒకటి చెప్పేసి ఇంద్రియం ఇంద్రియార్థ సన్నికర్ష జ్ఞానం అనొచ్చు కదా. అంటే ఒకప్పుడు ఇది కావచ్చు, ఒక్కొక్కప్పుడు అది కావచ్చు, ఒక్కొక్కప్పుడు అది కావచ్చు, కనుక 3 ఉండాలని రూల్ లేదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండవచ్చు. అంటే ప్రత్యక్షం అంటే ఏమిటి అంటే సాక్షాత్కారి ప్రమకు కారణమైనది. దీన్ని ఏమంటాం? ప్రత్యక్ష ప్రమాణం అంటాం. ఈ సాక్షాత్కారి ప్రమ అంటే ఏమిటి తెలుసా అండి? ఇంద్రియములతో పుట్టినది, ఇంద్రియ జన్యము, ఉత్పన్నమైనది, ఇంద్రియముల వలన కలిగినది. మీ ఇష్టం, భాష ఏమన్నా రాసుకోండి అక్కడ. అలా అలాంటి ఏ ఇంద్రియాలయ్యా? జ్ఞానేంద్రియాలు. చేత్తో మీరు ఎప్పుడైనా చూస్తారా? కాలుతో చూస్తారా? చూడలేమండి. చూడరు. కానీ కన్నుతో చూస్తారు, ముక్కుతో వాసన. అన్ని నేను మాట్లాడే మాటల్లో చూస్తారన్న పదాన్ని పట్టుకోండి. కన్నుతో చూస్తారు, చూస్తాం. ముక్కుతో వాసన చూస్తారు. చూస్తారు, చూస్తారు. నాలుకతో రుచి చూస్తారు. చూస్తారు. కనుక చర్మంతో స్పర్శ తెలుసుకుంటాం, చూస్తారు. చూస్తారు కూడా అనొచ్చు హాయిగా. కనుక ఈ చూడటం అనేది అన్నిటి ద్వారా కూడా చూస్తూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము. కనుక ఇది ఇంద్రియజన్యమైనటువంటి సాక్షాత్కారి ప్రమా. ఇది నిర్వికల్పక సవికల్పములు అని 2 రకాలు. అంటే నిర్వికల్పక ప్రత్యక్షము, సవికల్పక ప్రత్యక్షము. ఈ ప్రమాజ్ఞానానికి 3 కరణాలు చెప్పాడు. 3 రకాలు చెప్పాడు. ఏమిటది? ఇంద్రియము కరణం కావచ్చు, ఇంద్రియార్థము సన్నికర్ష కరణం కావచ్చు, నిర్వికల్పక జ్ఞానము కరణం కావచ్చు. ఎట్లా అవుతుందో చూద్దాం. ఎలా అవుతుందో చూద్దాం. కదా పునః ఇంద్రియం కరణం. కదది రైట్.
వచ్చిందా? కనుక ప్రత్యక్షం అంటే ఏమిటి అంటే దానికి సమాధానం చెప్పారు ఇక్కడ. ఏమని? సాక్షాత్కారి ప్రమకి ఏమిటి కరణమైనది ప్రత్యక్ష ప్రమాణము. ఓకే, బాగుంది. అయిన తర్వాత ఇది నిర్వికల్పకము సవికల్పకము అని రెండు రకాలు. ఓకే, అది కూడా బాగుంది. సుధా గారు నీట్ గా పెట్టరా ఈ బొమ్మ? ఇప్పుడే ఉండండి, అక్కర్లేదు, నేను పెడతా. ముందు బయటికి వెళ్ళమంటాను. ఓకే, గురువు గారి దగ్గర శ్రేణు శ్రేణు ఉమ్. మనము కాసేపు మిగతా అన్ని మర్చిపోదాం అండి. మామూలు మన పద్ధతిలో మనం ఆలోచించుకుందాం. ఏమండి? సరే, ఇప్పుడు ఏం చెప్పాడు? ఇంద్రియాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అయ్యా అంటే, ఇంద్రియము ఒకప్పుడు కరణం కావచ్చు. దేనికి? భ్రమకి. భ్రమ అంటే ఏంటండి? భ్రమ అంటే ఏంటి? యథార్థ జ్ఞానము, యథార్థ అనుభవము కదా. రైట్. ఇప్పుడు ఒకప్పుడు ఇంద్రియము కరణం అవుతుంది, ఒకప్పుడు ఇంద్రియార్థ సన్నికర్ష కరణం అవుతుంది, ఒక్కొక్కప్పుడు నిర్వికల్పక జ్ఞానము కరణం అవుతుంది అన్నాడు. ఇంతవరకు ఆపండి. తర్వాత కదా పునః ఇంద్రియం కరణం. కదా ఎప్పుడు? పునః ఇంద్రియం కరణం యదా ఎప్పుడైతే నిర్వికల్పక రూపా ప్రమా ఫలం. మీరు దీని గురించి అస్సలు కంగారు పడకండి, 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 నిమిషాల్లో మీకు ఇది మొత్తం వచ్చేస్తుంది అనమాట, నాకు రాదు కానీ. యదా నిర్వికల్పక రూప ప్రమా ఫలం అయిపోయింది. తథాహి ఆత్మా మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ ఇంద్రియమర్థేన ఇంద్రియాణం వస్తు ప్రాప్య ప్రకాశకారిత్వ నియమాత్ తతః అర్థ సన్నికృష్టేన ఇంద్రియేణ నిర్వికల్పకన్నామ జాత్యాది యోజనాహీనం వస్తు మాత్రావగాహి కించిదితమితి జన్యతే. తస్య జ్ఞానస్య ఇంద్రియం కరణం క్షిదాయ ఇవ పరుషుః ఇంద్రియార్థ సన్నికర్షః అవాంతర వ్యాపారః చిదాకరణస్య పరిశివోరివ దారు సంయోగః నిర్వికల్పకం జ్ఞానం ఫలం పరుషోరివ చిదా. అయిపోయిందండి. ఇప్పుడు ఎన్ని రకాల కరణాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 3. 2 రకాలని చెప్పుకున్నాం. ఏమిటవి? ఇంద్రియము, ఇంద్రియార్థ ఇంద్రియార్థము, నిర్వికల్ప జ్ఞానం. జ్ఞానం. జ్ఞానము అక్కడ జ్ఞానము అని ఉంది చూడండి, అంతే. నిర్వికల్పక జ్ఞానం అని లేదు. జ్ఞానం ఆ, ఏమండి? అంటే కదాచిత్ ఇంద్రియం, కదాచిత్ ఇంద్రియార్థం, సన్నికర్ష, కదాచిత్ జ్ఞానం. అయిపోయిందా? ఆ జ్ఞానం అంటే నిర్వికల్ప జ్ఞానం. సరే, అది కరెక్ట్ ఆన్సర్, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలి మనకి? ఏమండి? ప్రత్యక్షానికి కరణం చాలా జాగ్రత్తగా ఫాలో కండి, చాలా తేలిక కనుక జాగ్రత్తగా ఫాలో కావాలి. ప్రత్యక్షానికి కరణం ఏమిటయ్యా అంటే, ఒక్కొక్కప్పుడు ఇంద్రియము, ఒక్కొక్కప్పుడు ఇంద్రియార్థ సన్నికర్ష, ఒక్కొక్కప్పుడు జ్ఞానము అని 3 చెప్పాడు. మరి ఒక్కొక్కప్పుడు ఎప్పుడు? ఆ ఒక్కొక్కప్పుడు ఎప్పుడు అంటే మనకేం తెలుసుకోవాలి ఇప్పుడు?
ఇంద్రియము కరణం ఎప్పుడవుతుంది, ఇంద్రియ ఆర్థము సన్నికర్ష కరణం ఎప్పుడవుతుంది, జ్ఞానము కరణం ఎప్పుడవుతుంది అని తెలుసుకుంటే అయిపోతుంది. ఇంతే కదండి మనం చేయాల్సిన పని. రైట్, అదే చేద్దాం. దానికి సమాధానం ఏమిట? నిర్వికల్పక రూప ప్రమ. ఏమండి, ఇందులో ఇచ్చినది తర్వాత చదువుదాం, ముందు బొమ్మ చూద్దాం. ఈ బొమ్మ కనపడుతుందండి? కనిపిస్తోంది. రైట్. ఇప్పుడు పైన లైన్లు చూడండి. కరణము అన్నాడు, మొట్టమొదటి పదము అన్నాడా? ఆ, ఇంద్రియం అన్నాడు అక్కడ. ఇక్కడ నేను నా ఈ కర్సర్ ఎక్కడ తిరుగుతోంది? కరణము ఇంద్రియము. కరణము అంటే ఇంద్రియము. ఆగండి. నా కర్సర్ ఎక్కడ తిరుగుతోంది చెప్పండి. కరణము అంటే ఏమిటి? ఒక దానికి ముఖ్యమైన కారణమైనది, అంతే కదా? అంతే కదండి. కరణం ప్రమాణం అంటే భ్రమను కలిగించేది ప్రమాణము అన్నాము. అంటే ప్రమాణం అనగానేమి అంటే భ్రమకి కారణమైనది ప్రమాణము అని చెప్పుకున్నాం. కనుక కరణము ఉందంటే ఫలం ఉండాలా వద్దా? కరణం ఉందంటే దాని తాలూకు ఫలం ఏదో ఉంటుంది కదా. ఉంటుంది. రైట్. ఈ కరణము దీనికి ఫలం అవటానికి మధ్యలో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది కదా. దీని నుంచి దీనికి రావడానికి మధ్యలో ఒక ఎక్సర్సైజ్ ఉంటుందిగా. వ్యాపారం జరుగుతుంది. వ్యాపారము, అవాంతర వ్యాపారము అంటాం. అవాంతర వేరు, వ్యాపారం వేరు కాదు. అవాంతర వ్యాపారము ఒకటే వర్డ్. ఓకేనండి. సో 3 స్టెప్పులు ఏమిటి? కరణము, అవాంతర వ్యాపారము, ఫలము. ఈ కాసేపు మర్చిపోండి ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోండి కాసేపు. మీ కన్నుంది, ఎదురుకుండా ఏదో వస్తోంది, అవునా కాదా? ఈ బొమ్మను మర్చిపోండి కాసేపు. నా మాట మాత్రమే వినండి, లేకపోతే బొమ్మ తీసేస్తా మీతో గొడవ లేకుండా. నా కన్ను ఉంది. కన్నుని ఏమంటాం? ఇంద్రియం అంటావా అనవా? అంటాం. ఈ ఇంద్రియము ఏం చేసింది అంటే ఏదో వస్తోంది అని చూసింది. ఏదో వస్తోంది అని నాకు అర్థమైంది. అంతే అర్థమైందా? వేరే ఏమైనా అర్థమైందా? ఇది మీకు బుర్రలో కనిపిస్తే ప్రత్యక్ష ప్రమాణం అవలీలగా రాసేస్తారు. కన్ను చూసింది ఒక ఇదో అదో తెలియని ఒక వస్తువు యొక్క జ్ఞానం కలిగింది నాకు. ఏమండి, ఇంద్రియం ఇక్కడుంది. నా ప్రశ్న విని సమాధానం చెప్పండి. ఇంద్రియం ఇక్కడుంది, వస్తువు అక్కడుంది. ఈ నిర్వికల్ప జ్ఞానం ఎలా కలిగింది? ఎందుకోసం కలిగింది అంటే ఈ ఇంద్రియము, ఒక నిమిషం, ఈ ఇంద్రియము ఆ వస్తువుని చూసింది కనుక. అవునా కదా? ఈ కన్ను యొక్క చూపు ఆ వస్తువుకి తగిలింది కనుక. అంతే కదా? ఈ కన్ను చూపు దానికి తగిలితేనే దాని జ్ఞానం కలుగుతుంది. కన్ను చూపు ఇటు చూస్తే అటో చూస్తే ఇది ఎందుకు కనపడుతుంది? కనుక ఇంద్రియము కరణమైనప్పుడు దీని ద్వారా జరిగింది. ఇంద్రియము వెళ్ళి అర్థము అంటే చూసే వస్తువు అని అర్థం. అర్థము అంటే ఆ చూడబడే వస్తువు. ఇంద్రియార్థ సన్నికర్ష అంటే కలయిక. సన్నికర్ష అంటే కలయిక. ఇంద్రియము యొక్క శక్తి ఆ వస్తువు అంటే అర్థము యొక్క కలయికతో నీకేం కలిగిందయ్యా? అక్కడ ఏదో ఉందన్న జ్ఞానం కలిగింది. అవునా కాదా? ఇంతేనా కదా? ఇంతే. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఈ నిర్వికల్పక జ్ఞానం అనేది, ఎందుకంటే దేవుడో తెలియలేదు మనకి. ఈ నిర్వికల్పక జ్ఞానం తర్వాత మీకేం కలిగింది? అరే, అది అనంత కృష్ణ, ఆయన నరసింహారావు గారు, ఇది కుండ,
ఇది బండ, ఏదో అది కలిగింది. అంటే నిర్వికల్పక జ్ఞానము నుండి ఏ జ్ఞానం కలిగింది? సవికల్ప జ్ఞానం కలిగింది. సవికల్పక జ్ఞానం కలిగింది. ఏమండి, ఈ నిర్వికల్పక ప్రమాజ్ఞానమే కదా, ఉన్నది కనుక ప్రమాజ్ఞానమే. నిర్వికల్పక ప్రమాజ్ఞానం నుంచి సవికల్పక ప్రమాజ్ఞానం కలిగింది. ఈ సవికల్పక ప్రమాజ్ఞానం కలిగిన తర్వాత ఈ సవికల్పక జ్ఞానం ఎందుకు కలిగింది మీకు? ఫలానాని ఖచ్చితంగా కాదు తెలుసుకున్నాను. కాదు కాదు, దాని ముందు స్టెప్ చెప్పండి తల్లి, అంతే, ఇంకేం అక్కర్లే. నేను ముందు నిర్వికల్ప అవునా నిర్వికల్ప జ్ఞానం వల్ల. నిర్వికల్పక జ్ఞానం ఉంది కాబట్టి సవికల్పక జ్ఞానం కలిగింది. ఇప్పుడు అక్కడ ఏం తెలిసింది? అక్కడ ఉన్నది ఏమిట్రా అంటే నిప్పు అని తెలిసింది. కాసేపు ఓహో. ఏం తెలిసిందమ్మా? నిప్పు ఉంది. అక్కడ ఉంది నిప్పు అని. అక్కడ ఉన్నది నిప్పు అని తెలిసింది. ఈ నిప్పు అని తెలియంగానే ఇప్పుడు మీరేం చేయాలి? దాన్ని, ఈ నిప్పుతో ఏం చేస్తారు చెప్పాలి. వంట చేసుకుంటాం, హోమం చేస్తాం. వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తారు? దోమలు రాకుండా పొగేస్తాం. ఇంకా ఏం చేస్తారు? దీపం పెట్టుకుంటాం. ఏమండి? ఆర్పడానికి ట్రై చేస్తాం. లేక బంగారు తల్లి ఎవరో కరెక్ట్ గా చెప్పారు. ఎవరు చెప్పారమ్మా అది? వెంకట్ల ఆ, అంటే మీకు రెండు రకాలైన విషయాలు వచ్చాయి ఇక్కడ. దాన్ని వాడుకోవాలా, తీసి అవతల పాడేయాలా, అంతేనా? వాడుకోవాలా, తీసాబెట్టాలి. తీసి అవతల పాడేయాలా అనే రెండు నిర్ణయాలు మీరు చేశారు అక్కడ. చేశారా చేయలేదా? చేశారు. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను మీకు ఒక స్లైడ్ చూపిస్తా. ఇది ఏమైనా చేశానా లేదా? రైట్. స్క్రీన్ మీద ఏం కనబడుతుందమ్మా మీకు? ఏ కనిపిస్తాను. ఇంకా ఏం లేదు. కనిపిస్తోంది? ఇంద్రియం. పోయింది. ఏమైనా కనబడుతుంది స్క్రీన్ మీద? ఏం లేదు గురుగారు. పోయింది. పోయింది. బ్లాంక్ వైట్. ఆ, ఏమీ లేదు. ఇప్పుడు ఇంద్రియం. ఆ ఇంద్రియము ముందు కన్ను. మనం చెప్పుకునే స్టెప్ నేను బొమ్మల రూపంలో చూపిస్తున్నా మీకు, పెద్ద విషయం ఏం చెప్పట్లే నేను. ఉమ్. ఈ ఇంద్రియం ఏం చేసింది? వెళ్ళి వైట్ ఇంద్రియార్థ ఇంద్రియార్థ సన్నికర్ష. సన్నికర్ష. దీక్ష అంటే చేసుకో. వెళ్ళి ఆ ఐటమ్ ని టచ్ చేసింది. కన్ను యొక్క వెళ్ళి దానికి తగిలింది, దాన్ని కలిసింది. ఈ కలిసినప్పుడు మీకు ఏం కలిగింది? జ్ఞానం. నిర్వికల్పక జ్ఞానం కలిగింది. ముందు వికల్పం. ఏం కలిగింది? నిర్వికల్ప జ్ఞానం. నిర్వికల్పక జ్ఞానం కలిగిన తర్వాత మీకు మామూలుగా అదే సరే, అదే ఎవడో వస్తున్నాడు రా అనుకున్న తర్వాత అనంతకృష్ణ రా అనుకున్నారే, దాన్ని ఏమందాం? సవికల్ప జ్ఞానం. సవికల్పక జ్ఞానం. ఈ సవికల్పక వీడు అనంతకృష్ణ వస్తున్నాడు, వీడితో మాట్లాడాలా లేకపోతే లేడని చెప్పించాలా, ఏదో నిర్ణయం చేయాలిగా. ఉమ్. అయ్యారా, మామూలుగా అయ్యారా లేదా? ఏదో ఒకటి చేయాలిగా. దాన్ని హాన ఉపాదానాది బుద్ధి అంటారు. ఏమంటారు? అను అంటే ఒక వస్తువు యొక్క జ్ఞానము కలిగిన తర్వాత అది వాడుకోవాలా వదిలేయాలా అనే నిర్ణయం చేసుకునే బుద్ధి కలుగుతుంది మనకి. అవునా కాదా? అవునండి. రైట్. ఇప్పుడు మనం మాట్లాడదాం. మొట్టమొదటి దాన్ని కరణము అన్నాం. ముందు టాప్ ఫస్ట్ ఏంటి చెప్పండి? ఇంద్రియము కరణము అనండి. కారణము. ఫస్ట్ దాన్ని చెప్పండి, ఇంద్రియము. నము. కరణం. దాని తర్వాత ఇంద్రియము కరణము తర్వాత కలిగేది ఏమిటంటే మనకి నిర్వికల్ప ప్రమాజ్ఞానం కలుగుతోంది. ఎందుకు కలుగుతోంది అంటే అవాంతరమైన స్టెప్ ఏమిటి మధ్యలో?
ఇంద్రియార్థ సన్నికర్ష పైకి అనండి అమ్మా, పైకి అనండి. ఇంద్రియార్థ సన్నికర్ష మనకి మూడు అంశాలు ఉన్నాయి. కరణము, దాని కింద అవాంతర అవాంతర ఏంటది, అవాంతర వ్యాపారం అవాంతర వ్యాపారము అంటే ద యాక్టివిటీ అన్నమాట. ఈ ఇంద్రియం యొక్క యాక్టివిటీ, ఈ ఇంద్రియం యొక్క యాక్టివిటీ ఏమిటి? ఇంద్రియార్థ సన్నికర్ష. దాన్ని వెళ్ళి స్పృశించుట. కృషించడం. అమ్మ మధ్యలో మాట్లాడద్దు జ్యోతిర్వల్లి గారు. అయిన తర్వాత ఏ జ్ఞానం కలిగింది మనకి? అంటే ఫలితం ఏం కలిగింది? నిర్వికల్పక ప్రమా జ్ఞానం కలిగింది. సో మొదటి అంశంతో మొదలెడితే పైన మూడు తీసుకుంటే కరణము ఏది? ఇంద్రియం. ఇంద్రియం. అవాంతర వ్యాపారం ఏమిటి? ఇంద్రియార్థ సన్నికర్ష. కేవలం నా స్క్రీన్ మాత్రమే చూడండి, ఇంకేం చూడకండి దయచేసి. ఫలితం ఏమిటి? ఫలం ఏమిటి? నిర్వికల్పక ప్రమా. ఇప్పుడు ఇంద్రియాన్ని వదిలేండి కాసేపు. ఇంద్రియార్థ సన్నికర్ష దగ్గర ప్రారంభం చేస్తే ఇక్కడి నుంచి మూడు ఎందుకోండి. సవికల్పక ప్రమాణ. ఇంద్రియార్థ సన్నికర్ష, సవికల్పక ప్రమ. ఇప్పుడు ఇందులో కరణం ఏది? ఇంద్రియార్థ సన్నికర్ష. అవాంతర ఇదేమిటి? ఫలం ఏమిటి? రెండోది కూడా వదిలేసి మూడోది పట్టుకొని మిగతా మూడు పట్టుకోండి. నిర్వికల్పక ప్రమా జ్ఞానం కరణము. ఫలం అయిపోయిందా? అది కూడా వదిలేసి కింద ఇంకో మూడు పట్టుకోండి. సవికల్పక అన్నది వినండి, మూడు పట్టుకోండి అన్న. నిర్వికల్పక ప్రమా అయిపోయింది. నిర్వికల్ప ప్రమ నుంచి సారోధానికి వచ్చారు. అది వదిలేస్తే సవికల్ప ప్రమ నుంచి మూడు ఉన్నాయా? మూడు ఉన్నాయా? నుంచి బుద్ధి ఉంచాలా తీసేయాలా అది కాదమ్మా, ఒక్క నిమిషం అలివేలమ్మ గారు. నిర్వికల్ప ప్రమా జ్ఞానం నుంచి సవికల్పక అవాంతర ఫలము, తర్వాత హానోపాని ఫలము చెప్పారు. అది కూడా వదిలేస్తే సవికల్పక నుంచి మూడు ఉన్నాయా? మనకి లేవుగా. కనుక అక్కడికి ఆపేద్దాం మనం. సరే, అర్థమైందా? సో ఫస్ట్ చెప్పండి, ఇంద్రియముతో ప్రారంభం చేసి కరణం ఏమిటి నాకు చెప్పండి వరుసగా ఫలం వరకు. కరణము, ఇంద్రియార్థ సన్నికర్ష వ్యాపారము, నిర్వికల్పక ప్రమ వెరీ గుడ్. తర్వాత అది తీసేసి రెండో దగ్గర నుంచి చెప్పండి. నిర్వికల్పక ప్రమ వ్యాపారం, ఫలము. అది కూడా తీసేస్తాం మళ్ళీ. ఇంద్రియం ప్రమ వ్యాపారం బుద్ధి ఫలం. క్లియర్ గా వచ్చేసిందా మీకు? బాగా ఇచ్చారండి. ఇది వచ్చిందా రాలేదా? వచ్చింది గురుగారు. నిజంగా వచ్చిందా? ఒక్కొక్కటి తీసేసుకుంటూ రమ్మన్నారు కదా, మూడు మూడు చేసుకుంటూ రమ్మన్నారు. వచ్చేసిందా మరి? వచ్చిందండి. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఇప్పుడు ఈ బొమ్మని చూడండి. ఈ బొమ్మలో ఏం చెప్పాడమ్మా? కరణము ఇంద్రియము. మీరు చెప్పిందే చెప్పాడండి. మీరు చెప్పింది కదా, నేనేం చెప్పలే, మీరే చెప్పారు ఇప్పటి వరకు. సన్నికర్ష ఫలము నిర్వికల్ప జ్ఞానం. అదే మీరు చెప్పినవే చేశారండి మీరు ఇప్పుడు. అదంతా ఇది మీరు చేసింది ఎక్స్ప్లెనేషన్. ఆ బొమ్మలో ఉన్నది అదేనా? అదే అండి. అంటే అంటే ఏంటంటే పూర్వ స్టెప్ లో ఉన్నటువంటి అవాంతర వ్యాపారము తర్వాతి దానిలో కరణం అవుతోంది. అవాంతర బలం ఇంద్రియార్థ సన్నికర్ష పై దగ్గర ఇంద్రియార్థ సన్నికర్ష దగ్గరకు వచ్చేసాయి. ఇక్కడ
ఏమండి ఉమ్, ఇక్కడ నిర్వికల్ప ప్రమ అనేది అవాంతర వ్యాపారము, అదే ఇక్కడ ఉమ్, జ్ఞానము అన్నాం. ఉమ్. అయిపోయిందా? మీకు వచ్చేసిందా ప్రత్యక్ష ప్రమాణం మొత్తం? అంటే ఈ బొమ్మను అడ్డంగా చూసుకుంటే మీరు చెప్పిందంతా వచ్చేసింది. అంతే. అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మీకు అదే చెప్తున్నది. మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా బాగా ఇది చూసుకోండి ఒకసారి మళ్ళీ కావాలంటే. ఏం కనపడుతుంది స్క్రీన్ మీద? ఇంకా ఏం రాదు. స్క్రీన్ షేరింగ్ లేదు. ఓ సారీ సారీ సారీ. ఏం లేదమ్మా, ఒక నిమిషం ఆలస్యమైన విషయం క్లియర్ గా అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి మనం, అది లెక్క. కనపడుతుందా? పడుతోంది. కనిపిస్తుంది గురుగారు. ఇంద్రియము. ఇప్పుడు మనం చేద్దాం ఇవన్నీ. ఈ టెక్నికల్ లాంటి అంతా మర్చిపోతే, నేను ఇక్కడ నుంచున్నాను, సందు చివర మా అబ్బాయి వస్తున్నాడా లేదా కాలేజీ నుంచి అని చెప్పి నోరెళ్ళబెట్టు చూస్తున్నాను, అది నా ఇంద్రియం పనిచేస్తోంది. అక్కడ ఎవడో కనపడ్డాడు అంటే ఇంద్రియార్థ సన్నికర్ష జరిగింది. వాడో మనలాగానే ఉన్నాడే అనుకున్నాను, మనవాడో కాదో తెలియలేదు, కనుక నిర్వికల్పక జ్ఞానం కలిగింది. కొంచెం ముందుకు వచ్చాడు, అరే మనవాడేరా అని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? వాడికి అన్నం పెట్టాలా, మళ్ళీ పోయి కూరలు తీసుకురారా అని చెప్పాలా? ఏదో నిర్ణయం చేయాలిగా. హానోపాదాన్ని బుద్ధి కలిగింది. ఈ 5 స్టెప్పుల్ని 3 ముక్కలు చేసుకుంటే 3 రకాలు అయిపోతాయి. అంచేత కదాచిత్ ఇంద్రియం, కదాచిత్ ఇంద్రియార్థ సన్నికర్ష, కదాచిత్ జ్ఞానం అంటే సరిపోయింది. ఇప్పుడు లెక్క 20 మంది. ఇంతే అండి. ప్రత్యక్ష ప్రమాణం చెప్పేశా నేను. ఇప్పుడు టెక్స్ట్ బుక్ తీయండి. బాగా చెప్పారండి. చాలా తేలిగ్గా ఉందండి. భయపెట్టాలంటే కూడా పెట్టచ్చు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ చదువుదాం. కదా పునః ఇంద్రియార్థ సన్నికర్ష కారణం. నిర్వికల్ప జ్ఞానం కారణమైనప్పుడు ఆగండి ఆగండి, ముందుకెళ్ళాలి ముందుకెళ్ళాలి, మొదటి నుంచి చెప్పాలి. కదా పునః ఇంద్రియం కరణం యదా నిర్వికల్పక రూపా ప్రమా ఫలం. ఎక్కడైతే నిర్వికల్ప ప్రమా అన్నది ఫలముగా ఉన్నదో అక్కడ ఇంద్రియము కరణముగా అవుతుంది. మొదటి కాలం అదే కదా. రైట్. తథాహి ఆత్మ మనస సంయుజ్యతే మన ఇంద్రియేణ ఇంద్రియమర్థేన. ఏం చేస్తుందయ్యా? ఆత్మ అన్నది మనసుతో కలిసి, మనసు ఇంద్రియంతో కలిసి, ఇంద్రియం వెళ్ళి ఆ వస్తువుని చూస్తోంది. ఎందుకు? నేను అది చూడాలనుకోకపోతే నేను చూడనుగా. కనుక చూడాలని అనుకోవాల్సింది మనసు కదా. కదా. కనుక ఆత్మ మనసా సంయుజ్యతే మన ఇంద్రియేణ సంయుజ్యతే ఇంద్రియం ఇంద్రియార్థేన సంయుజ్యతే ఇంద్రియాణం వస్తు ప్రాప్య ప్రకాశకారికత్వ నియమాత్. ఎప్పుడైతే ఇంద్రియం అర్థంతో కలిసిందో అప్పుడు దాని జ్ఞానము ప్రకాశం అవుతుంది. కనుక తతః అందుచేత అర్ధ సన్నికృష్టేన ఇంద్రియేణ, అర్ధ సన్నికృష్టేన అంటే ఆ వస్తువు యొక్క దాని సన్నిహిత్యాన్ని పొందినప్పుడు దేని ఇంద్రియము చేత నిర్వికల్పకం నామ జాత్యాది యోజనాహీనం వస్తు మాత్ర అవగాహి కించిదితి కించిదమి ఇదమితి జన్యతే. ఇది అని తెలుసు. ఆ ఇది అనడానికి డెఫినేషన్ లేదు. అదేదో వస్తుంది చూడరా అంటాం, అదేదో వస్తుందని కించిదమితి అని చెప్పాడు. తస్య జ్ఞానస్య ఇగో ఆ కించిదితి జన్యతే అన్నాడు కదా జ్ఞానం. తస్య జ్ఞానస్య ఇంద్రియం కరణం, దానికి ఇంద్రియాన్ని కరణం అనవయ్యా. చిదాయా ఇవ పరుషు ఇంద్రియార్థ సన్నికర్ష అవాంతర వ్యాపార చిదాకరణస్య పరుషోరివ దారు సంయోగ. పరుషు వెళ్ళి దారు సంయోగ నిర్వికల్పక జ్ఞానం ఫలం పరుషోరివ చిద. అయిపోయింది ఇక్కడికి. దీన్ని మించి ఎక్కువ మీరు పట్టుకోక్కర్లే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాడు? నువ్వు కదాచిత్ ఇంద్రియం అన్నావు, మరి కదాచిత్ ఇంద్రియార్థ సన్నికర్ష ఎప్పుడు కరణం అవుతుంది రా అబ్బాయి? నెక్స్ట్ ప్రశ్న. కదా పునః ఇంద్రియార్థ సన్నికర్ష కరణం అంటే నెక్స్ట్ స్టెప్
ఇంద్రియార్థ సన్నికర్ష జరిగినప్పుడు ఏం కలిగింది? అవాంతర ఫలంగా నిర్వికల్పక జ్ఞానం కలిగింది. అదే చెప్తున్నాడు, యదా నిర్వికల్పకానంతరం సవికల్పకం నామ. అంటే సవికల్పకం అంటే ఏమిటి? జాత్యాది యోజనాత్మకం. అక్కడ వచ్చిన వస్తువు యొక్క జాతి ఇత్యాదులు తెలుస్తాయి. వాడు మనిషి, వాడు చెట్టు, వాడు బ్రాహ్మణుడు, వాడు నల్లగా ఉన్నాడు, వాడు నడుస్తున్నాడు, ఏవో తెలుస్తుందిగా. నేను ఏమేం చెప్పాను విన్నారా? డిత్తోయం అన్నాను, ఇది డిత్తుడు వాడి పేరు. బ్రాహ్మణోయం అన్నాను, అంటే ఏమైంది? జాతి వ్యక్తి రెండు గమనించండి ఇక్కడ. శ్యామోయం అంటే వీడు ఎర్రగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, అంటే గుణము చెప్పాము. నడుస్తున్నాడు, ఇట్లాంటివన్నీ అంటే జాతి మన ద్రవ్య గుణ కర్మల గురించి తెలుస్తాయి అని చెప్పాడు. ఓకేనా? ఓకేనా కాదా? ఓకే. ఈ మాటలు మీకు బహుశా అక్కడ కనపడకపోవచ్చు కనుక చెప్పింది వినండి. జాత్యాది యోజనాత్మకం డిత్తోయం బ్రాహ్మణోయం శ్యామోయం ఇది విశేషణ విశేష్యావగాహి జ్ఞానం ఉత్పద్యతే. అంటే ఏమిందనమాట? ఇంద్రియార్థ సన్నికర్ష కరణం, నిర్వికల్పక జ్ఞానం అవాంతర వ్యాపార, సవికల్పకం జ్ఞానం ఫలం. అయిపోయింది. ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాంగా, దాని తర్వాత దానికి వెళ్ళిపోదాం. అదా పునః జ్ఞానం కరణం. మరి జ్ఞానం ఎప్పుడు కరణం అవుతుందిరా అబ్బాయి? యదా యదా ఉక్త సవికల్పకానంతరం హాన ఉపాదాన ఉపేక్షా బుద్ధయ జాయంతే. ఎప్పుడైతే ఏమండి ఏది గ్రహించాలి, ఏది ఉపేక్షించాలి? హానము అంటే వదిలిపెట్టేది, ఆదానము అంటే స్వీకరించేది. హానోపాదానములు అంటే తీసుకోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా అని ఎస్ ఆర్ నో డెసిషన్ తీసుకుంటుంది బుద్ధి అక్కడ. ఎస్ ఆర్ నో డెసిషన్ మేకింగ్ బుద్ధి అన్నమాట. ఓకే. సో ఈ జ్ఞానం ఎప్పుడు కారణం అవుతుందయ్యా అంటే, ఆ నిర్వికల్పక జ్ఞానము అవాంతర ఫలముగా సవికల్పకానంతరము ఏమిటి కలిపింది ఫలము అంటే గనక స్థాన ఉపాదాన ఉపేక్ష బుద్ధయ జాయంతే. తదా అలాంటప్పుడు నిర్వికల్పక జ్ఞానం కారణం, సవికల్పక జ్ఞానం అవాంతర వ్యాపార, హానాది బుద్ధయ ఫలం. సరిపోయిందమ్మా? ఇంకేమైనా ఉందా? ఇక్కడ దాకా వచ్చేసిందా రాలేదా? అయిందండి. అయిపోయింది. ఇక తర్వాత ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు పూర్తి చేసుకుందాం. తజ్జన్య తజ్జన్యజనక తజ్జన్య తజ్జన్యజనక అవాంతర వ్యాపార యథా కుఠారజన్య కుఠారదారు సంయోగ కుఠారజన్యచ్చిదా జనక తత్ర కశ్చిదాహ సవికల్పకాదీనామపి ఇంద్రియమేవ కరణం యాని త్వాం తరాలికాని సన్నికర్షాదీని తాని సర్వాణి అవాంతర వ్యాపార ఇది. ఇది చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఏది స్వయముగా ఆ కరణము నుంచి ఉద్భవించినదో, ఆ కరణము ఉద్భవించిన దానికి ఉత్పాదకమవుతుందో, ఇగో దానిని అవాంతర వ్యాపారం అంటారయ్యా. ఎట్లాగా అంటే, కట్టెకు గొడ్డలికి సంయోగ సంబంధము, గొడ్డలి వలన ఉత్పన్నమై ఆ గొడ్డలి నుంచి పుట్టిన ఛేదన క్రియకి ఉత్పాదకం కూడా అవుతుంది. అంటే కట్టె గొడ్డలి యొక్క సంయోగము చేత గొడ్డలికి అవాంతర వ్యాపారం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ముక్క అవుతుంది చివరికి. ఇట్లా ఇంద్రియమే సవికల్పాది సమస్త ఫలాలకి కారణమయ్యా. అంచేత ఇంద్రియం ఎలా నిర్వికల్పక జ్ఞానానికి కారణమవుతోందో
అలాగే ఇంద్రియమే సవికల్పక జ్ఞానానికి కూడా కారణమవుతుంది. సవికల్ప జ్ఞాన సన్నికర్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాంతర వ్యాపారాలే అని ఒకడు అన్నాడు అని వదిలేశాడు అక్కడికి. ఇక్కడికి ఆపేయండి. ఇక్కడికి ఆపేస్తే ఇప్పుడు ఏం జరిగింది? ఇంద్రియం ఏం చేసిందండి? నాకు చెప్పండి ఒకసారి. ఇంద్రియం చూసింది. ఇంద్రియము చూసింది కాదు, ఇంద్రియము ఏమి చేసింది అని అడిగా. కారణం ఎక్కువ అనవసరంగా బుర్రలు వాడకండి. ఇంద్రియము వస్తువుని ఇంద్రియము యొక్క శక్తికి వస్తువుని తగిలింది తగిలింది అంతే. పడుకునున్నాము, ఇంట్లో అమ్మొచ్చి ఇలా కొట్టి లేపింది, చర్మానికి దెబ్బ తెలిసింది అంటే ఈ చర్మము దీనితో సన్నికర్ష పొందింది. ఇంద్రియార్థ సన్నికర్ష అంతే. అంటే ఇంద్రియము ఆ వస్తువుతో సన్నికర్ష అంటే కలియుట ఎలా జరుగుతుంది? దీన్ని ఏం పేరు పెట్టి పిలవాలి? నిర్వికల్ప అంటే 6 రకాల సన్నికర్షలు ఉన్నాయి అన్నాడు. ఎన్ని రకాలు? 6 రకాలు. 6 రకాలు. దాన్నే మనం ఏమంటాం అంటే షడ్విధ సన్నికర్ష అంటాం. ఏమంటామండి? షడ్విధ సన్నికర్ష. ఈ షడ్విధ సన్నికర్షలు ఏమిటి? అవి ఎవరెవరు ఎలా ఎలా కలుస్తాయి? వాటికి వచ్చే లక్షణాలు ఏమిటి? ఈ వివరాలన్నీ కూడా మనం రేపు చెప్పుకుంటే మీరు పరీక్షకి ప్రిపేర్ అయ్యేటప్పుడు షడ్విధ సన్నికర్షల వీడియో ఒకసారి చూసుకుంటే పరీక్షలో కాపీ కొట్టుకోవచ్చు. అందుకని ఇది ఎక్కడికక్కడ బ్లాక్స్ గా చెప్పే ప్రయత్నం అందుకు చేస్తున్నా ఈసారి. ఓకే, ఇక్కడికి ప్రత్యక్షం అంటే ఏమిటో తెలిసిపోయింది కనుక కదాచిత్ ఇంద్రియం, కదాచిత్ ఇంద్రియార్థ సన్నికర్ష, కదాచిత్ జ్ఞానం అన్న మూడిటికి తేడా తెలిసిపోయిందిగా. ఏమీ వద్దు, మనం గడపలో నుంచుంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంద్రియం కనపడ్డవాడిని చూసింది, ఈ చూడటం వ్యాపారము కనుక కన్ను కలిసింది, సన్నికర్ష జరిగింది. అప్పుడు ఏం తెలిసిందిరా? ఏదో ఉందని తెలిసింది. దాన్ని నిర్వికల్పక జ్ఞానం అన్నాం. మళ్ళీ ఈ ఇంద్రియార్థ సన్నికర్ష వల్ల ఏం జరిగిందిరా? ఇంద్రియార్థ అదేమంటారు నిర్వికల్పక జ్ఞానం కలిగిందండి. దాని వల్ల ఏం జరిగిందిరా? తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే అసలు సవికల్పక జ్ఞానం కలిగిందండి. సరే, నీకు నిర్వికల్పక జ్ఞానం కలిగిన తర్వాత సవికల్పక జ్ఞానం కలిగిందన్నావు కదా, దాని తర్వాత ఏం కలిగిందిరా? అది చెయ్యాలో చెయ్యొద్దో ఎస్ఆర్ నో డిసైడ్ చేసుకున్నానండి. కనుక ఒకటి కరణము, మరొకటి అవాంతర వ్యాపారము, చివరిది ఫలము. ఈ ఇంద్రియార్థ సన్నికర్షలు ఎన్ని రకాలు అంటే 6 రకాలు. ఈ 6 ఏమి అన్న విషయము రేపు వెండి తెరపై వేచి చూడండి.